నేడే మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కౌన్సిల్ సమావేశ హాలులో సీసీ కెమెరాలు, పార్టీల వారీగా కుర్చీలు ఏర్పాటు చేశారు. నెల రోజులుగా బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు క్యాంపులో ఉన్నారు. నేడు వారు నేరుగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాబోతున్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇన్ఛార్జిగా బీఆర్ఎస్ నియమించింది. కేతనపల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులున్నాయి. బీఆర్ఎస్ సిపిఐ మధ్య పొత్తు కుదిరింది. ఈ రెండు పార్టీలకు 14 మంది కౌన్సిలర్లు బలంగా ఉంది. 7 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఒక్క స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. బీఆర్ఎస్ సిపిఐకి కలిపి మ్యాజిక్ ఫిగర్ దాటినా వివాదాలతో ఎన్నిక జరగలేదు. కేతనపల్లి మున్సిపాలిటీపై హస్తం జెండా ఎగురుతుందని మంత్రి వివేక్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పీఠం తమదేనని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అయితే గతంలో కేతనపల్లి మున్సిపాలిటీ వద్ద రాళ్ల దాడి జరిగింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో పాటు మరో 24 మందిపై కేసులు నమోదయ్యాయి. బాల్క సుమన్ 14 రోజులు ఆదిలాబాద్ జైలులో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. మనం చూస్తున్నాం కేతనపల్లికి సంబంధించి ఈ రోజు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతున్నట్టు తెలుస్తోంది. అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అంటే తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఇది ఉన్నారు. రైట్ శ్రీనివాస్, ఎన్నికకి అన్ని ఏర్పాట్లు జరిగినట్టేనా? గుడ్ మార్నింగ్ ఆశ. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ లో ఉత్కంఠ రేపుతున్న ఖానాపూర్ కేతనపల్లి మున్సిపాలిటీకి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఈ రోజు అయితే జరగనుంది. అయితే గత నెలలో జరగాల్సిన ఈ ఎన్నికలు కోరం లేక ఇటు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడగా కేతనపల్లి మున్సిపాలిటీకి మనం గత నెల నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. ఇటు బీఆర్ఎస్ సిపిఐ పొత్తులో భాగంగా మ్యాజిక్ ఫిగర్ 14 స్థానాల్లో ఇటు బీఆర్ఎస్ సిపిఐ పార్టీ అభ్యర్థులు గెలిచినప్పటికీ కూడా చైర్మన్ ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తమ కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించారు. ఎంపీ తో పాటు ఇటు మంత్రి ముందే తమ కౌన్సిలర్లపై కూడా దుశ్శాసన పర్వం కొనసాగించారంటూ కూడా గతంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా ఆరోపణలు చేశారు. కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కేతనపల్లి చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఏర్పడ్డ రాళ్ల దాడి ఘటనలతో అయితే దాదాపుగా 14 రోజుల పాటు బాల్క సుమన్ అయితే ఆదిలాబాద్ జిల్లా రిమాండ్ లో ఉంచారు. ఇటు బెయిల్ పైన అయితే బయటకు వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ రెండు మున్సిపాలిటీలకైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికనైతే జరగనుంది. కేతనపల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా 14 స్థానాలను కారు కామ్రేడ్లు అయితే గెలుచుకున్న పరిస్థితులు ఉండగా కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలతో పాటు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే గెలుపొందారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో అయితే కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం 8కి అయితే చేరింది. ఖచ్చితంగా కేతనపల్లి మున్సిపాలిటీ స్థానం తామే కైవసం చేసుకుంటామంటూ కూడా మంత్రి వివేక్ అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా ఖచ్చితంగా కేతనపల్లి మున్సిపాలిటీని ఇటు బీఆర్ఎస్ సిపిఐ పొత్తులోనే తామే చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటామంటూ కూడా ఆయన అయితే ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని క్యాంపు నుంచి అయితే నేరుగా కౌన్సిలర్లు అయితే మున్సిపల్ కార్యాలయానికి అయితే బయలుదేరారు. ఈ రోజు ఉదయం 11 గంటల వరకు అయితే వారు మున్సిపల్ కార్యాలయానికి అయితే చేరుకునే అవకాశం ఉంది. ఇటు కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఎమ్మెల్యే వెడమబుజ్జు పటేల్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా ఖానాపూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి పూర్తిగా పావులైతే కదిపిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కాంగ్రెస్ ఇటు ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 12 వార్డులు ఉండగా 4 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, మరో 4 స్థానాల్లో బీజేపీ, 3 స్థానాల్లో కాంగ్రెస్, 1 స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే గెలుపొందారు. ఇండిపెండెంట్ అభ్యర్థి ఇటు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ ని గత 2 రోజుల క్రితం హైదరాబాద్ క్యాంప్ నుంచి కూడా కిడ్నాప్ చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఇటు స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా తమ కౌన్సిలర్ ని తమకు అప్పగించాలి, లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా చైర్మన్ ఎన్నిక రోజు మాత్రం ఖానాపూర్ ని పూర్తిగా అష్ట దిగ్బంధం చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే వార్నింగ్ అయితే ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక కూడా ఒకంత ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే కౌన్సిలర్ కిడ్నాప్ అవడం, మరో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ కూడా తమకు మద్దతు ఇస్తున్నారంటూ కూడా
ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. మరోవైపు బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక కౌన్సిలర్ కూడా తమకు మద్దతు ఇస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు. అయితే ఈ ముగ్గురు కనుక అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు కౌన్సిలర్లతో పాటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే మాత్రం మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది. ఎక్సాఫిషియో ఓటు లేకుండా కూడా కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ మున్సిపాలిటీ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశాలు అవుతుంది. అయితే ఇటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు మాత్రం చెప్తున్నది ఒకటే, ఈ స్థానంలో ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ లో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటామని గతంలో కూడా చెప్పారు. ఒకరికి ఒకరు ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుందా లేదనుకుంటే రెండు పార్టీలకు సంబంధించినటువంటి మద్దతుదారులతోటి కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకుందా అనేది ఒకంత ఆసక్తిగా కూడా ఉంది. అంతేకాకుండా ఉత్కంఠ కూడా ఉంది. అయితే ఈ రెండు స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి మంత్రి వివేక్ తో పాటు ఎమ్మెల్యే వెడమబుజ్జు పటేల్ కూడా పూర్తిగా పావులైతే కదుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజు వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కూడా పూర్తిగా పోలీసుల పహారాతో అయితే నిండిపోయింది. కౌన్సిల్ సమావేశ మందిరంలో కూడా గతంలో చిన్న ఇటు గొడవలు జరిగిన నేపథ్యంలో కూడా పార్టీలకు సంబంధించి ఎవరికి వారుగా సీట్లు కేటాయించారు. ఆ సీట్ల పక్కన కూడా కంచెలు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎవరి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా అధికారులు అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. మరికొన్ని గంటల్లో కూడా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మరి ఈ రెండు స్థానాలను కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకుందా, ప్రతిపక్షాలు కైవసం చేసుకుంటా అనేది కూడా ఒకంత ఉత్కంఠగానైతే ఉంది. ఆశ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ రోజు క్యాతనపల్లి ఖానాపూర్ రెండింటికి కూడా మున్సిపల్ చైర్మన్ ఎన్నికైతే జరగబోతుంది. గతంలో కోరం ఉన్నప్పటికీ కూడా చిన్న గొడవలు కారణంగా అయితే ఎన్నిక జరగలేదు. ఈ రోజు ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసినటువంటి సిచ్యువేషన్ మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా చేసేశారు. అండ్ దెన్ ఎవరికి ఎవరు ఎటువంటి యాక్షన్ చేసుకోకుండా అంటే ఎటువంటి ఘర్షణలకి తలెత్తకుండా మధ్యలో ఒక నెట్ లాంటిది కూడా పెట్టడం జరిగింది. సో పూర్తిగా పట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. నేడు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడా జరగబోతుంది. ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం అయితే 12 వార్డులు ఉన్నాయి. అందులో బీజేపీకి 4 స్థానాలు వచ్చాయి, బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 స్థానంలో అయితే గెలిచారు. ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో అయితే కాంగ్రెస్ ముందు నుంచి కొనసాగుతోంది. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు 7 సభ్యుల మద్దతు అవసరం. ఎక్సాఫిషియో సభ్యుడు, ఇండిపెండెంట్ కౌన్సిలర్, మరో బీఆర్ఎస్ కౌన్సిలర్ తో కలిసి కాంగ్రెస్ బలం 6కు చేరింది. బ్రిటన్లో షార్ట్ బ్రేక్.